అందరికీ నమస్తే అండి. ఇవాల్టి మన ప్రశ్న ఏంటి అంటే, ఇంట్లో శివలింగం ఉండొచ్చా? దానికి తగ్గ సమాధానం ఈ రోజుటి మన వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ రోజుల్లో చాలామందికి ఒక సందేహం ఉంది. అది ఏంటంటే, ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి. లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అనే అపోహ ఉంటుంది. అయితే శివలింగం గురించి శివ మహాపురాణం ఏం చెబుతుందంటే, బొటనవేలు అంత శివలింగాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి. శివాలయం లేని శ్మశానం కూడా ఉండకూడదు. ఎందుకంటే ఉగ్ర భూత ప్రేతలు ఊరిలోకి వచ్చేస్తాయి. అందుకే శివుడి శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా? ఎవరు పడితే వారు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అర్థ జ్ఞానంతో వాళ్ళు వృద్ధిలోకి రారు. ఇంకొకరిని వృద్ధిలోకి రానివ్వరు. ప్రతి ఇంట్లో బొటనవేలు అంత శివలింగాన్ని తప్పక ఉంచుకోవాలి. ప్రతిరోజు మంచి నీళ్ళతో అభిషేకం చేయాలి. లేదా కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీళ్లతోనైనా అభిషేకం చేయాలి. ఒక్కొక్కసారి చేయలేని పరిస్థితుల్లో ఉంటే అభిషేకం చేయకున్నా పర్లేదు, కానీ అభిషేకం చేసేప్పుడు మాత్రం మహామృత్యుంజయ మంత్రం చదవవచ్చు. లేదా ఓం నమ శివాయ అంటూ చేసినా సరిపోతుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను. అలాగే మీకు ఏవైనా తెలియని ప్రశ్నలు, సమాధానం దొరకని ప్రశ్నలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము తదుపరి వీడియోలో మీ ప్రశ్నకు తగిన సమాధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల్ని మేము ముందుకు తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అలాగే ఇక మీదటి నుంచి మన ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.